హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధిని. ఎక్సెసివ్ మ్యాడ్నెస్ లోడింగ్ అని చెప్పేసి లాఫ్టర్ లోడింగ్ అని చెప్పేసి గుర్రం పాపిరెడ్డి మూవీ వస్తుంది. డిసెంబర్ 19న వస్తుంది. అందులో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు ఎక్స్పెక్ట్ చేసేంత ఏముంది, మూవీ టీంతో మాట్లాడదాం. మనతో పాటు హీరో నరేష్ అగస్త్య గారు, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గారు, డైరెక్టర్ మురళీ మనోహర్ గారు, ప్రొడ్యూసర్ జయంత్ గారు ఉన్నారు. హోల్ అండ్ సోల్గా నమస్కారం. చెప్పండి, ఏం ఉండబోతుంది గుర్రం పాపిరెడ్డిలో? ఆఫ్ కోర్స్ అది పంచ్ వన్ లైన్ తో అన్ని క్లోజ్ చేద్దామని. అలా కదా అంటే ఎక్సెసివ్ మ్యాడ్నెస్ అన్నారు కదా, ఎటువంటి మ్యాడ్నెస్ ఉంటుందో అని వచ్చి అట్లా యాంకర్ చెప్పినప్పుడు ఈ మూవీలో ఏముందో తెలుసుకుందాం అంటే సినిమా చూసి తెలుసుకుంటే అయిపోద్ది కదా నాకు లోపల అనిపిస్తా ఉండి. అంటే ఇన్స్ట్రక్టివ్ థాట్స్ లో ఓకే. ప్రీవియస్ ఇంటర్వ్యూవర్ అడుగుతున్నారు అప్పటి నుంచి ఎందుకు మీరు మాట్లాడట్లేదు అని. సో ఇట్స్ లైక్ కమ్ ఆన్ డు దిస్. సో ఇట్స్ లైక్ ఫస్ట్ కంఫర్టబుల్ వితౌట్ ఫిల్టర్ అంతే. యా చెప్పండి. ఈ ఇంటర్వ్యూలో మొత్తం నరేషే. యా సారీ నో నీడ్ టు సారీ సే ఇట్ వాట్ ఇస్. మీరు క్వశ్చన్స్ అడిగి నాకు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నాకు అది ఈజీగా నేను. గుర్రం పాపిరెడ్డిలో ఏం ఉండబోతుంది? మ్యాడ్నెస్ అన్నారు కాబట్టి. ఫన్ అండి, అండ్ టోటలీ ఫన్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. యూ విల్ లాఫ్. అంటే లైక్ ఫన్ కూడా ఎలా జనరేట్ అవుతుంది అంటే మీరు బేసిక్గా అంటాం కదా సౌత్ పోల్లో ఎక్స్పెక్ట్ చేస్తే నార్త్ పోల్లో పడుతుంది, కాకపోతే ఇది ఈస్ట్ పోల్లో పడుతుంది. సో యా ఎగ్జాక్ట్లీ. సో అసలు ఏం జరుగుతుంది, ఎవడేం కాన్వర్జేషన్ చేస్తున్నాడు అన్నది యూ కాంట్ ఈవెన్ జడ్జ్ అనమాట. మాకు ఫస్ట్ టీజర్ చూసినప్పుడు ఓకే కొంచెం కన్ఫ్యూజ్డ్గా, ఓకే ఏదో కామెడీగా ఉండబోతుందని అనిపించింది. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఓకే వీళ్ళందరూ కలిసి వారసుడి కోసం వెతుకుతున్నారు అని అనిపించింది. సో ఆ వారసుడు ఎవరు అని కనిపెట్టేది మీరేనా? సార్ అది ట్రైలర్లో ఉందా అడుగుతున్నారు. కళింగ పోతురాజు వారసుడు అని మనం వేసాం కదా. అయితే నేను బాగానే మాషా చూసుకున్నాను. యా మాషా. ఓకే ఓకే అది 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 చెప్పు బయట. అదే అడుగుతుంది నేను. ఇట్స్ అబౌట్ ద స్వాపింగ్ ఆఫ్ దిస్ టు డూ విత్ సమ్ కైండ్ ఆఫ్ వారసత్వం అని అది రివీల్ చేస్తాం. అందులో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం. ఓకే ఓకే సరే, మేము మీరు అన్నట్లు మూవీ చూసి అది తెలుసుకుంటాము. ఇది కట్. సో ఫరియా గారు, హౌ ఇస్ ద వెదర్ అప్ అబౌవ్? Better than where it is now. Never mind. Let's not be mean. It's good, Andy. It's good. Yeah, decent. Winter is great. Okay. Yeah. Kadu, how are you feeling meeting down to earth person like me? Love it. You prepared from home and came for this one. No. It came like that. Cheppandi. You totally, your voice and all, everything completely changed as soon as camera started. Full like, yeah, you became like, hello, Nenu. Okay, I'll take it as a compliment. Yeah, that's a good thing. సో చెప్పండి, అసలు నార్మల్గా చెప్పండి, అసలు మీ హైట్ సీక్రెట్ ఏంటి? తర్వాత మీ పక్కన మమ్మల్ని అందరినీ చూస్తుంటే లిల్లీపుట్స్ లాగా ఏమనిపిస్తుంది మీకు? ఏమీ అనిపించదండి నిజంగా. ఓ నార్మల్గా చెప్పండి. నార్మల్గా అంటే నార్మల్గా ఏమనిపిస్తుంది ఫస్ట్? నేను బేసిక్లీ ఐ సిట్ డౌన్ అండ్ టాక్ టు ఎవ్రీ వన్ కదా, సో ప్రాబ్లం ఉండదు. అంటే while the opposite person is standing, అయ్యయ్యో ఫీల్ కంఫర్టబుల్. దట్స్ ట్విస్టింగ్ ఇప్పుడు. సో చెప్పండి మురళీ మనోహర్ గారు, సెకండ్ మూవీ కదండి ఇది మీరు డైరెక్ట్ చేసింది. సో ఎలా అనిపించింది అండ్ మా కోసం ఏం ట్విస్ట్లు ఉండబోతున్నాయి? whole movie is like a fun ride అండి. It's a content driven movie, not depending on one artist or ద కథ ఎక్కడ తీసుకెళ్తే వీళ్ళు అక్కడ వెళ్తుంటారు. వీళ్ళు బేసిక్గా ఏంటంటే వీళ్ళందరూ స్టూపిడ్స్ అండి. వీళ్ళు ఎలా ఒక రీల్ మన మీద కోపం తీర్చుకుంటున్నారు. ఈ మూవీ ఏంటంటే ఇప్పుడు 2-3 సార్లు చెప్పాను. జనరల్ వన్ లైన్లో చెప్పాలంటే కొంచెమే స్టూపిడ్. it's a fight between stupids and intelligence అండి. When stupids does intelligent
thing and intelligent does stupid thing, how life turns upside down. ఒక మీకు అర్థమైందండి. ఓకే ఓకే తెలివైన వాళ్ళు తెలివితో పని చేసిన, తెలివి తక్కువ తెలివైన పని చేసిన జీతం ఎలా తారుమారుతుంది అనేదే కథ. సో వీళ్ళు బీయింగ్ 5 స్టూపిడ్స్ దే ట్రై టు పుల్ ఆఫ్ ఎ కాన్. ఆ దాంట్లో అయ్యే ప్రాబ్లమ్స్, దాంట్లో నుంచి నరేష్ గుర్రం పాపిరెడ్డి బయటపడేసే సిచ్యువేషన్స్, దాన్ని కాంప్లికేట్ చేసే సౌదామిని, మిలిటరీ, చిలిపి, గొయ్యి, వాటినన్నీ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ ఎలా లాస్ట్ కాన్ పుల్ ఆఫ్ చేస్తాడు అనేది ఓవరాల్గా కథ. ఈ పేర్లు ఏంటండి కొంచెం యూనిక్ గా, సౌదామిని అని చెప్పేసి, తర్వాత గొయ్యి, చిలిపి, ఈ నేమ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అండి, ఎందుకు? మన దగ్గర ఉన్నాయండి, చాలా ఊర్లలో ఉంటాయి మీకు ఆ పేర్లు. ఎన్ని ఊర్లో వెళ్తారు మిలిటరీ రమ్మన్నా అంటే ఉంటారు, ప్రతి ఊర్లో ఒక మిలిటరీ సర్వ్ చేసిన వాడు ఉంటాడు, వాళ్ళు మిలిటరీ అంటారు, పేరు పెట్టారు. గొయ్యి అనేది వాడు బేసికలీ వాట్ ఇట్ ఈస్ శ్మశానంలో గొయ్యిలు అవుతుంటాడు, ఆయన పేరు ఎవరికి తెలియదు, అందరు గొయ్యి గొయ్యి అంటారు అని. చిలిపి అనేవాడు ఏంటంటే ఫరియా ఎంబడి పడుతుంటాడు. సో అలా బేసికలీ సినిమాలో ప్లే బాయ్ సినిమాలో ప్లే బాయ్ చిన్నప్పటి నుంచి ఆ కైండ్ ఆఫ్ ట్రేట్స్తో పెరుగుతాడు, అందరూ చిలిపి చిలిపి అంటారు. సో అది సౌదామిని టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అండి. ఓకే వాళ్ళు అనుకుంటారు అట్లా ఉంది అని పేరు అని చెప్తున్నా. ఓకే ఓకే ఓకే, అలా నేమ్స్ అలా పెట్టడం జరిగిందండి. అండ్ మీరు అనుకున్నారా స్టోరీ రాసేటప్పుడు కానీ డైరెక్ట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్స్ బాగా ప్లే చేస్తున్నారు అని చెప్పేసి, అండ్ మీ మైండ్లో ఏముంది మీరు రాసుకునేటప్పుడు? సో ఈ కథ నాది కదండి, పూర్ణ ప్రజ్ఞ అని ఒక రైటర్ది, అక్కడ నుంచి ఐడియా తీసుకొని వి వర్క్డ్ ఆన్ ఇట్. నేను ఎప్పుడు కథ రాసుకుంటప్పుడు అంటే ఆర్టిస్ట్ ఆలోచించానండి, క్యారెక్టర్స్ పట్టుకుంటాను నేను, నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. నేను ఏ రోజు గుర్రం పాపిరెడ్డి నరేష్ ఫస్ట్ రాసుకుంటప్పుడు ఎప్పుడు అనుకోలేదండి, లేదు సౌదామిని ఫరియా అనుకోలేదు. రాసుకున్న తర్వాత దెన్ ఐ విల్ సీ ఎవరు సెట్ అవుతారు, నాకు కాస్టింగ్ ఎలా పుల్ ఆఫ్ చేయొచ్చు అన్నప్పుడు నరేష్ అగస్త్య గుర్తొచ్చారు, తను ఫరియా వి వెయిటెడ్ ఫర్ దెమ్, అండ్ జోగిబాబు గారు తన చేసే ఉడ్రాజు క్యారెక్టర్ గుర్తొచ్చాడు, గొయ్యి వి వెయిటెడ్, జీవన్ గారు, చిలిపి, వంశీలో ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుందండి, వి వాంటెడ్ దట్ వైబ్. కసిరెడ్డి గారు ఒక చిన్న ఇన్నోసెన్సు, ఎరితనం ఉంటుంది అక్కడ, అది. సో వి పిక్ దట్ క్యారెక్టర్స్ అండ్ వి కాస్ట్ దెమ్ అండి. దట్స్ హౌ వి కాస్ట్ ఆర్టిస్ట్ అండి. ఓకే ఓకే. సో జయంత్ గారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ కదా, మీకు ఎలా అనిపించిందండి? అండ్ విన్నప్పుడు కానీ, అండ్ ఇది నేను పెట్టాలి అంటే డబ్బులు పెట్టాలి అని చెప్పేసి మీకు ఎప్పుడో థాట్ వచ్చింది, అండ్ ఏంటి ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే నేను మురళి ఒక 2023 నుంచి ట్రావెల్ చేస్తాను. ఎస్, మేము విన్నప్పుడు ఎస్ దీనికి ఇది స్కేల్ చాలా పెద్దది అయిపోతుంది కదా, నేను ఒక్కరుంటే సరిపోదు అని చెప్పి, సో వీ హ్యావ్ ఎ సపోర్ట్ అనమాట హూ స్టేజ్ ఇన్ యూఎస్. సో అందరూ ఇట్లా ముగ్గురం కలిసినప్పుడు, సో సినిమా స్కేల్ కాస్టింగ్ కూడా చూస్తే హెవీ ప్యాడింగ్ ఉంటుంది అనమాట. సో ఎస్ వీ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ, లెట్స్ పుల్ ఇట్ ఆఫ్ అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక మూవీకి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మొత్తం అంతా ఒక ప్రాసెస్లో తెలిసిపోతూ ఉంటుంది, అండ్ ఈజీ టు మెయింటైన్ దట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఎవరు ఏ పార్ట్ని ఫిల్ చేశారు? ఎవరు ఏ పార్ట్ అంటే ఎస్ మనకు ప్రొడక్షన్ టీమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నా ఈపీ నారాయణ గారు ఉంటారు, సో ఈ టేక్ కేర్స్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్, కోఆర్డినేషన్ అన్నీ చూసుకుంటారు అనమాట. మేనేజర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. బేసికల్ ఏంటంటే పేరుకే ప్రొడ్యూసర్ కానీ వీఆర్ లైక్ ఒక కార్యకర్త లెక్క అన్ని దగ్గరుండి చూసుకోవడం అంతే. ఓకే ఓకే, ఎలా అనిపించింది ఫస్ట్ టైం అలాగా మూవీ సెట్లోకి వచ్చి అన్ని మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు? అంటే మూవీ సెట్స్ అలవాటే, ఓకే. సో అన్ని మానిటర్ అంటూ ఏముండదు, వీఆర్ ఆల్సో టీమ్ వర్క్, అందరం కలిసి పని చేయడం, దట్స్ ఇట్, సింపుల్. ఓకే ఓకే. సో డైరెక్టర్ గారు, మీకు ఏమైనా ఛాలెంజింగ్గా అనిపించిందా? ఎందుకంటే మీరు ఫస్ట్ మూవీ తీసినప్పుడు తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్తోనే తీశారు, ఆ తర్వాత ఇప్పుడు గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ని తీసుకొని వచ్చారు కదా, సో వాట్ ఈస్ ఛాలెంజింగ్ అంటే ఏం చెప్తారు మీకు? టు గెట్ దెమ్ ఆన్ టు ద స్పాట్ ఈస్ హెడేక్ అండి. ఓకే, ఎలా అంటే వీళ్ళు జోన్లో ఉంటారు, జోక్లు వేసుకుంటుంటారు, అసలు కంటిన్యూస్ లాఫ్టర్స్ ఉంటాయండి. ఫరియా రెడీ, షార్ట్ రెడీ, నరేష్ షార్ట్ రెడీ అంటే నరేష్ గారు వస్తారు, ఈజ్ ఓకే ఫస్ట్ వస్తారు. నేను చిలిపి, వంశీ అండ్ కసిరెడ్డి గారు, ఓకే మోస్ట్లీ యూ అండ్ వంశీనా అండ్ జీవన్ ఏమంటే ఏదో లోకంలో ఉంటారు, జోక్లు వేసుకుంటాడు, ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్. అదే పిలుచుకొచ్చి షార్ట్ రెడీ దట్ వాజ్ బిగ్ ఛాలెంజ్ కదా. సరిగా నువ్వు క్యారెక్టర్లో ఉన్నావు కదా ఇప్పుడంతా, నేను క్యారెక్టర్లో ఉంటే నేను అసలు అందుకే పలకలేదు.
కాదు, ఎందుకని అలాగా స్పాట్ కి తీసుకురావడం లేట్ అవుతుంది? చిలిపిగా ఏమైనా Spot లోనే చేస్తున్నారు? ఉంది. స్పాట్ అంటే ఎలా ఉంటుంది Spot లోనే ఉంటాం. ఈ షూటింగ్ స్పాట్ అండి. Okay. అక్కడ ఉంటారు, ఏదో ఆ. ఏదో మాట్లాడుకుంటుంటారు. చేసి జోకులు వేయాలి, కొంచెం గ్యాప్ ఫిల్ చేయాలి కాబట్టి. అంతేనా? డిజిటల్ కంటెంట్ ఏమన్నా మనం చేద్దాం, ఇలా చేద్దాం, అదే అలా improvisation చేద్దాం. ఇదంతా పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ఇంప్రూవైజేషన్. అది ఎక్కడ కొనసాగుతూ ఉంటుంది, అది ఎక్కడో బ్రేక్ చేయాలి కదా, అక్కడ బ్రేక్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మీరు అసలుకి ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు దీనికి, గుర్రం పాపిరెడ్డికి? I think Bobby reached out to a team that I work with, and then we heard the narration, and immediate ga నాకు నచ్చింది. And I think we started in a month or something like that after that, right? Immediately next 1 week we started. Okay. And just yes, she said okay. Actually, Bobby is an actor in this film. ఓకే. Yeah, our producer is very multi-talented. ఓకే. ఇక్కడ అందరూ అన్ని చేస్తారు. అవును. నిజమే. ఓకే. సో అలా He ఆన్ can hold బోర్డ్ his అయ్యారు. breath for 3.5 minutes. వాట్? Yeah. అవునా? Yeah, underwater. So like we అలా have ఏమన్నా different talents. సీక్వెన్స్ ఉందా మూవీలో? ఏమన్నా సీక్వెన్స్ ఉందా? వేసేద్దామా? పాటలో వేసేద్దాం. ఏం లేదండి, ఇది బయట విషయం. ఓకే. ఫరియా గారు చెప్పారు కదా ఇక్కడ ఒక్కొక్కరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారని, మీరేం మల్టీ టాస్క్ చేశారు? నేనేం మల్టీ టాస్కింగ్ చేయనండి. అంటే నో, మీరు వారసుడి కోసం వెతుక్కుంటూనే ఉన్నారా? అలా కాదు. మల్టీ టాస్కింగ్ అంటే నాకు బ్రెయిన్లో ఎప్పుడు ఉండదు, ఏముంటుంది, ఎక్కడికి వెళ్దాం, ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం, అంతకు మించి నా బ్రెయిన్లో ఏముండదు. ఏ ప్లేసెస్కి వెళ్దాం. అండ్ మీరు సోషల్లీ కూడా నాట్ సో యాక్టివ్ కదా? అసలు అన్నీ తీసేస్తాను, వాట్సాప్ కూడా ఉండదు నాకు. ఎందుకని? మంచిదే కదా. మంచిదే, బట్ ఎందుకని? మీకెందుకు ఆ థాట్ వచ్చింది తీసేయాలి, ఇవన్నీ అవాయిడ్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది పీస్ఫుల్గా ఉంది అని ఎవరు చెప్పారు? నాకుంది. ఎవరు చెప్పారు? పీస్ఫుల్గా నాకు. యాక్టివ్ గా ఉంటేనే మనకి అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి, అలా ఉంటుంది కదా. మీకు అవేమి అవసరం లేదా? ఏమైనా సరే ఆల్ అప్డేట్స్ తెలుస్తాయి. వరల్డ్ మొత్తంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది తెలుస్తుంది. ఇండిగో ఎందుకు ఆగిపోయింది తెలుస్తుంది. మేబీ ఐ లైక్ సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ దాన్ సీయింగ్. ఎవరో నమ్మింది మనకి చెప్తారు, అది మనం నమ్మాలని లేదు కదా. ఇన్స్టాలో ప్రతిదీ ఓకే. మోస్ట్ ఆఫ్ నాకు తెలిసి 80% ఫేకే ఉంటుంది వాట్ వీఆర్ సీయింగ్. బట్ నేనేమో అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ అది ఇంకా ఏం చేస్తారు ఫ్రీ టైంలో? నేను ఐ విల్ గో ఫర్ బైక్ రైడింగ్ అండ్ ఫ్రీ డైవింగ్కి వెళ్తాను. దిస్ టూ. ఫ్రీ డైవింగ్ ఇస్ అండర్ వాటర్ థింగ్ వాట్ షీ సేయింగ్ అట్లా. సో మీరు పీస్ఫుల్గా ఉంటుంది, ఇవన్నీ సోషల్ యాప్స్ అన్ని పక్కన పెట్టేస్తా అంటున్నారు కదా. మీ ఫ్యాన్స్ అందరికి మీరు దగ్గర అవ్వాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ కదా. మరి వాళ్ళకి దగ్గరగా ఉండాలి అని అనుకోవడం లేదా? మేబీ నా సినిమా వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తారేమో. యూ డోంట్ నో, ఐ డోంట్ నో. బట్ మేబీ ఎక్కడ కనపడ్డు కదా, అట్లీస్ట్ మూవీ వస్తుందని వెళ్తారేమో. అసలు నాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఐ సేయింగ్ అబ్బా ప్లీజ్, నిజమే అంటున్నాను. చాలా ఫాలోవర్స్ ఉన్నారు కదండి, అంటే నాట్ లైక్ నంబర్ ఫాలోవర్స్. మిమ్మల్ని షార్ట్ ఫిలిమ్స్, తర్వాత సీరియల్స్, తర్వాత ఆ సాంగ్ ఎంత ఫేమస్, తన ప్రాణ పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం సాంగ్. అలా అంత ఎవరైనా ఒక నేమ్ వచ్చిన తర్వాత దాన్ని పెంచుకోవడం కోసం చేస్తూ ఉంటారు. మీకు అవన్నీ వద్దు, పీసే కావాలి అంటున్నారు కదా. మీరు ఆడియన్స్ ఎలా దగ్గర అవుతారు? ఐ లైక్ ఓన్లీ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అండి, అంతే. ఓకే. యా, అదర్ దాన్ దట్ అది ఉంటుంది, పోతుంది, వస్తుంది, నెవర్ నో కదా. యాక్చువల్లీ చాలా థిన్ లైన్ అది అండి, బిట్వీన్ లైక్ being in love with your craft and being in love with the fame that comes with it. Adi chala thin line, and I think if you have the understanding that I'm only wanting to pursue the passion of craft, ante adi chala mentally healthy. యా దట్స్ హెల్దీ. సో మీరు చెప్పండి, కొంతమంది అంటే అందరు హీరోయిన్స్ కొంతమంది టాలెంట్ని చూపించడానికి వస్తారు, కొంతమంది పర్ఫార్మెన్స్లో ఎక్సెల్ అవ్వడానికి వస్తూ ఉంటారు, కొంతమంది అచ్చంగా ఫేమ్ కోసమే ఒక 2-3 మూవీస్ చేసేసి దెన్ దే గో అనమాట. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? On others or mine? Yours. నేను అండి, I think from the time I remember that I started doing art, నాకు ఎప్పుడు అలా గోల్ ఓరియంటెడ్
యాక్షన్స్ లేవు. అంటే if I'm joining a play, I'll join that play because I like the people who are doing the play. I'll do it because I want to perform. I'm having the urge to do something. ఏదైనా చేయాలి నా ఫ్రీ టైంలో అట్లా ఉంటుంది. బట్ after coming here in the industry, I understood that okay, you have to kind of perpetually keep growing and keep doing things that are increasing your exposure in various ways. But honestly, I'm an accidental star, Andy. Yes, I'm about to say Yeah, that. so I never planned it, and I like to keep it that way, that I don't want to ఎక్కువ ప్లాన్ చేస్తే ఏదో you'll have too many expectations, and I don't want to have that. I'm actually very satisfied with the kind of growth that I'm having, and the kind of people I'm meeting, and the kind of genuine connections that I have in the industry. I'm very, very happy and grateful for that. And ఏదో అప్పుడప్పుడు అనిపిస్తుంది, if you become too like crazy, or if you desire something too much, right, your genuinity might go for a toss, because in that desperation maybe you might do something that you don't actually want to do, kada. So as you said, you are an accidental actress కదా. సో అన్ని మూవీస్లో ఎందుకని కామెడీ జానర్ని ఎక్కువ పిక్ చేస్తున్నారని అనిపిస్తుంది? చాలా ఫన్ అనిపిస్తుంది అండి. లైక్ ఐ ఫీల్ లైక్ ఎనీవే సినిమా ఇస్ అ వెరీ స్లో ప్రాసెస్. అందులో కూడా ఒక సీరియస్ సినిమా చేసి ఐ వాంట్ టు ఓన్లీ డూ ఇట్ ఇఫ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు అని ఒక సినిమా చేశాను, అండ్ వీ హ్యావెంట్ కంప్లీటెడ్ ఇట్ యెట్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్. ఇట్స్ పాజ్డ్ అండ్ వీఆర్ యెట్ టు కంప్లీట్ ఇట్. బట్ నేను స్టోరీ విన్నప్పుడు ఐ న్యూ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ it just put one fire inside my stomach, and I knew okay, I want to do this. అది చాలా సీరియస్ సినిమా అది. ఇట్స్ about caste and about the unfair thing. Bhagwantudu ane movie. Yes, and Okay. you know, the female character becomes a matangi and all of that. Like there's a lot of a variety of emotions that both the main characters go through. కానీ చిన్న పాజ్ అనుకోవచ్చా? ఇప్పుడు భగవంతుడికి చిన్న పాజ్ అనుకోవచ్చా? మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఏమన్నా ఉందా? అది సెట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ యూ ఇన్ సీరియస్ క్యారెక్టర్ దెన్. అండ్ జనాల్లో ఒక ఇది పడిపోయింది, అంటే ఎట్లా అంటే మిమ్మల్ని నవీన్ పోలిశెట్టి గారితో మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది ఉంది. సో మీకు కూడా అలా అనిపిస్తూ ఉంటుందా, వీళ్ళు నన్ను ఇలానే యాక్సెప్ట్ చేస్తున్నారు, సో ఐ హ్యాడ్ టు డూ దిస్ ఓన్లీ, ఆ టైప్ ప్రెషర్ ఏమన్నా ఉంటుందా? లేదండి, నాకు నచ్చుతుంది కాబట్టి అవి నా కేటగిరీ అయిపోయినట్టు ఉంది. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ కేటగిరీలో ఎవరు లేరు. లైక్ యు నో వాట్ ఐ మీన్, లైక్ it's like a niche. Like a female doing comedy is a niche. So I'm very happy to be doing this. And right now you are the only one, by the way. కదండి డైరెక్టర్ గారు? ఓకే. ఫరియాలో ఇంకా ఏం చేశారని అంటే, తనని మేము డిజిటల్ కంటెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి, యాక్టివ్గా ఉంటారు కాబట్టి, తను క్రాంకీ, తర్వాత ఫంకీ, ఈ స్టఫ్ అంతా చూస్తూ ఉంటాము. ఆన్ లొకేషన్లో ఎలా ఉంటారు, అండ్ మీరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ, తర్వాత షార్ట్ రెడీ అన్నప్పుడు కానీ ఎలా ఫ్లెక్స్ అయిపోతూ ఉంటారు? Basically, I'm not that much of a digital guy, and even Instagram undi, but I don't go on Instagram. I never follow her on Instagram as well. Eppudu follow. I watched her films, starting from Jaziratnalu and Mathu Vadalra. I loved her energy in the movie, the kind of comic timing she's got and all these things. And when we thought of this Saudamani character, then perfect అనిపించింది. సెట్కి వచ్చిన తర్వాత దానికి 200% ఎనర్జీ కానీ తను, వీ హ్యావ్ టు కంట్రోల్ హర్, అండ్ షీ గెట్స్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ టు ద సెట్ అండి. ఇలా మూడ్లో ఉన్నా కానీ స్పాట్లోకి వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుందండి. అండ్ షీ స్ప్రెడ్స్ లవ్, అంటే ఒక ప్యూర్ పాజిటివ్నెస్. అండ్ యా, ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్, రియల్ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్ అండి. సో ఇప్పుడు చాలా సీరియస్గా అందరూ మూడీగా వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. సో ఒక చిన్న గేమ్ టైప్ ఆడదాం అనమాట. ఇప్పుడు రోల్ రివర్స్ ఛాలెంజ్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ తీసేసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు ఫరియా గారు వచ్చేసి డైరెక్టర్ది, తర్వాత మీరు వచ్చేసి అలాగా మిక్సప్ చేసుకొని ఎలా బిహేవ్ చేస్తారు ఆన్ లొకేషన్లో అనేది మాకు చూపించండి. యా, బ్యాడ్ ఇమిటేటర్.
It only comes చిన్న చిన్న naturally to me. స్టఫ్ యూనో అన్ని సీన్స్ జరుగుతాయి. మూవీ అంటే ఎమోషనల్ సీన్ జరుగుతుంది, తర్వాత కామెడీ సీన్ జరుగుతుంది, అండ్ ఇది లాఫ్టర్ కాబట్టి ఎక్కువ అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తారు ఆన్ లొకేషన్లో, ఫరియా మురళీ మనోహర్ గారు ఎలా చేస్తారు, నరేష్ గారు ఫరియా ఎలా చేస్తారు, మీరు హీరోయిన్ రోల్ తీసుకోండి తను ఎలా చేస్తారు. ఇది పనిష్మెంటా? యూఆర్ అన్ యాక్టర్, టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. యాక్టర్ అయితే ఒక 1 year రెమ్యునరేషన్ ఇచ్చేసి చేసేస్తాం. ఓకే ఇట్స్ ఫన్, ఇట్స్ ఫన్, ఇట్స్ ఫన్. కరెక్టే కానీ యా ఇట్స్ So, ఓకే. నేనేం నరేష్ తప్పు గారు- మాట్లాడలేదు. తప్పని కాదు, యాక్టర్ అంటే కెమెరా రోల్ కావాలి కదా అట్లా. సో నరేష్ గారు ఇప్పుడు మీరు నరేష్ గారు కాదు, మీరు ఇప్పుడు ఫరియా. ఓకేనా? ఫరియా గారు మీరు ఇప్పుడు ఫరియా గారు కాదు, మీరు మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు మీరు ఇప్పుడు మురళీ మనోహర్ గారు కాదు, ప్రొడ్యూసర్ జయంత్ గారు, బాబీ గారు ఆన్ లొకేషన్లో ఏం చేస్తారు. గారు, ఫరియా అండ్ మీరు చూడండి అసలు వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. యా కమాన్ డూ ఇట్. ఎవరు సీన్ యాక్షన్ చెప్పాం కదా, ఒక్కొక్కరు క్యారెక్టర్ ఎక్స్చేంజ్ అండ్ డూ ఇట్ వన్ సీన్ ఆర్ యునో లొకేషన్ బిహేవియర్. Yeah, Faria, actually today the shoot is extended till 9 o'clock. So please don't mind, yeah. Please cooperate a little bit. We'll just finish off. I think last 1 day is left. We'll just finish it off, yeah. We'll finish it off. ఓకే అప్పుడు ఫరియా ఏం చెప్తారు? ఫరియా How will Faria react to this? లేదు సార్, యాక్చువల్గా నాకు ఈవెంట్ ఒకటి ఉంది, మీరు త్వరగా వదలాలి. మీరు చేసుకోండి, మీరు చేసుకోండి కానీ నేను వెళ్ళిపోతాను. మీరు చేసుకోండి కానీ నేను వెళ్ళిపోతాను. ఓకే జస్ట్ జోకింగ్. ఇప్పుడు నరేష్ గారిది చేయండి, ప్రొడ్యూసర్ గారు. నరేష్ గారు ఏమంటారు? ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు ఉండాలి అని చెప్పేసి. కమ్యూనికేట్ చేస్తుంది కదా ఆన్ సెట్స్. No, he was going to do, but he's an actor. ఓకే ఓకే యా హీస్ ఆల్రెడీ సైలెంట్ హియర్, సో అక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మేము ఎక్స్పెక్ట్ చేయండి. పోయి మనం చేసేద్దాం బాబు, అయిపోతుందా? రిలీజ్ అయిపోయిందా? డన్ చేసేద్దాం. చేసేద్దాం. నాది కూడా ఇంకోసం అవుతుంది, ఎప్పుడు ఇంకా ప్లేట్ ఎప్పుడు చేసేద్దాం. ఓకే ఓకే అలా అంటారు. ఓకే మీరు డైరెక్టర్ గారు ఏం లేదు బ్రో, డైరెక్టర్ వచ్చిందా? మీరు వచ్చా? ఓకే ఓకే ఇప్పుడు మీరు డైరెక్టర్ కాదు, ఇప్పుడు ప్రొడ్యూసర్ కదా. యా అవునా? అలా వస్తారా? But he actually mixed Bhadram's character and Bobby's character. Bhadram is అంటే ఆ ఇంటెన్షన్ ఏంటి? సైలెంట్ గా వెళ్ళి మీతో అంటే ఫరియాతో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి డైరెక్టర్ తో వెళ్ళి మాట్లాడాలి. ఈస్ వెరీ గుడ్ విత్ యాక్ట్రెస్. నేను చేస్తాను, ఎగ్జాక్ట్ చేస్తాను అంతే. నాతో అలా ఉంటాడు, అదే యాక్టర్స్ మీద చూపెట్టాను. ఫరియా రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ కొద్దిగా ప్లీజ్ కోఆపరేట్. ఎనీవన్ హీ గోస్ టు ఎనీవన్ ఇస్ ప్లీజ్ రిక్వెస్ట్ వెరీ పొలైట్. నాకు ఎప్పుడు నో చెప్పలేదు, నరేష్ కూడా ఎప్పుడు నో చెప్పలేదు. ఎవరు నో చెప్పారు మరి? నో అంటే అది ప్రాసెస్ డిలే అయినా కానీ ఎప్పుడు నో చేసేద్దాం. ఇవాళ అనుకున్నాం, ఇవాళ అనుకుంటే ఆ రేపు కాగానే ఎల్లుండి. బట్ యా Arey Bobby, Faria, you know Faria, you're very sweet. Faria, you're very sweet. He's always been. After that, who will say no to Bobby? He'll get the things done అండి, నో మ్యాటర్ వాట్. అది అయిపోతుంది అక్కడ. ఎలా చేస్తాడో ఆ మ్యాజిక్ నాకు తెలియదు. That's appreciated. నిజంగా Wow, that's nice. ఓవరాల్ గా మీ అందరికి ఒక మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? వన్ మెమరబుల్ మూమెంట్ Together, we have to say. ఓకే లొకేషన్లో అంటున్నారా? ఐ లైక్ దట్ మనం బీదర్ వెళ్ళాం కదా, నువ్వు డ్యాన్స్ చేసావు. అదే ఫరియా గారు డాన్స్ చేస్తారు, సాంగ్స్ పాడతారు, యాక్టింగ్ చేస్తారు. బీదర్ వెళ్ళాం కదా, అంటే ట్రావెలింగ్ షాట్స్ తీసాం కదా. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ డిస్కషన్. యూ డిడ్ అ రీల్. You were like randomly guys, yeah, you posted that on your Insta as well, you and Vamshi. It was like a road trip basically. Okay. Akkada we had lot of traveling shots in the montage song. Edoti Chai Papireddy Oh, aa yeah, paatlo. So we had What lot you of imitating? You were saying something to Chilipi that you want to be king of something. ఏదో discussion అయింది కదా, you guys were laughing about something else. అది అంతా ఫన్నీ ఆ రోజు, ఎందుకంటే ట్రావెలింగ్ షాట్స్ కదా, మేము కనపడం కదా.
వాళ్ళది full వాళ్ళు full day Driving Guram was and just driving and we were just chilling in the van. యా ఆ ఒక్క పార్ట్ నాకు ఈ నగరానికి ఏమైంది ఆ టైప్లో అనిపించింది, బికాజ్ అలా సిట్టింగ్ తర్వాత వ్యాన్లో అలా వెళ్తూ ఉన్నది. సో దట్ వాజ్ యువర్ మెమరబుల్ మూమెంట్ అంటారు అందరిది టుగెదర్. సో మీరు ఇందులో సాంగ్ కూడా పాడారంట కదా, మీరు ఏంటి మూవీకి అలా సాంగ్ పాడుకుంటూ వెళ్తారా? ఒక్కొక్క మూవీ ఒక్కొక్క సాంగ్ పాడుతూ. అదే సాంగ్ ఇవ్వకపోతే మూవీ చేయలేదు. అవునా? నేను పాడాలి లేకపోతే నేను ఆడను. Contract లో She's a very good singer. అలా యూనిట్ గెట్ సింగర్, Dancer. లిరిసిస్ట్, ఓ కొరియోగ్రాఫర్ ఓకే. అండ్ డైరెక్టర్. లిరిసిస్ట్ ఇందులో ఓన్ లిరిక్స్. రామనక్కమమ్మ ఐ నో దిస్ ఆల్సో. కెన్ యూ సింగ్? మనం అది తప్పు, ఇప్పుడు అది పాడకుండా మేము వెళ్ళిపోతే మేము తప్పు చేస్తాం. నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకోకు చెప్పకు తెరా కంతా, పాపి రెడ్డి పేరు అదే ఒక కదరా, హోనా హెస్ హోతా దేఖో నై హోరా తో ఖతరా. స్వాగ్ 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 చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియల్లీ విష్ యూ అ వెరీ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.